హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఇవాళ నేను పాత తరం వాళ్ళు ఎంతో ఇష్టంగా తినే చల్ది అన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీన్నే కొన్ని చోట్ల తోడన్నం అని కూడా అంటారు. సో ఇది ఈ అన్నం అందరికీ తెలిసిందే అయినా సరే కొన్ని చిట్కాలు పాటిస్తే దీన్ని మనం హెల్తీగా ఎలా తినొచ్చో చూపిస్తానండి. అయితే ఇది మనం సమ్మర్లో తినాల్సిన మంచి రెసిపీ అని చెప్పుకోవాలండి. రెసిపీ అనే కన్నా మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవాలి. సో మార్నింగ్ మనం ఇడ్లీ దోశలు అవి తినే కన్నా సరే ఇది 100 టైమ్స్ బెటర్ అని చెప్పుకోవచ్చండి. అన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఈ చల్ది అన్నంలో మనకి. సో ఈ చల్ది అన్నం చేసుకోవడానికైతే మనకి అన్నం కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుందండి. లేదంటే వండిన అన్నాన్ని కొంచెం తీసి పక్కన పెట్టుకొని దాన్ని గరిటెతో మెదుపుకొని పక్కన పెట్టుకోవచ్చు. సో దీనికోసం మనకి వైట్ రైసే అవసరం లేదండి. ఎనీ బ్రౌన్ రైస్ కానీ, ఇప్పుడు మిల్లెట్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా, మిల్లెట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అయితే దీన్ని చేయడం కోసం ఇక్కడ నేను ఒక మట్టి పాత్రను తీసుకున్నానండి. సో మట్టి పాత్ర లేని వాళ్ళు మామూలు పాత్రలో కూడా చేసుకోవచ్చు దీన్ని. ఒక మట్టి పాత్రను తీసుకొని దీంట్లో నేను 1 కప్పు వరకు నైట్ మిగిలిన రైస్ ఉంటుంది కదండి, నేనైతే అదే తీసుకున్నాను. సో నైట్ మిగిలిన రైస్ని తీసుకొని ఒకసారి ఈ విధంగా మెదుపుకోవాలండి. మెదుపుకున్న తర్వాత దీంట్లో అన్నం మునిగేంత వరకు మీరు వాటర్ని యాడ్ చేయండి. అంటే మీరు ఎంత రైస్ తీసుకుంటున్నారనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న రైస్ అయితే చూసారు కదండి, దీనికి నేను ఒక 150 ml వరకు వాటర్ని తీసుకున్నాను అనమాట. సో అంటే అన్నం అనేది మునిగేంత వరకు వాటర్ని తీసుకోండి ఫస్ట్. అయితే ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు మిల్క్ని, వేడి మిల్క్ని తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వేడి మిల్క్ని తీసుకోండి. సో మనకి పాలు అనేవి తక్కువగా తీసుకుంటే ఏంటంటే మనకి మజ్జిగ కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి. తెల్లారికి తోడుకున్న తర్వాత పాలను ఎక్కువగా వేయడం వల్ల మనకి వేడి చేస్తుంది కదా, కాబట్టి మిల్క్ తక్కువ వాటర్ ఎక్కువ అనేది యాడ్ చేసుకున్నాం అనమాట మనం. అంటే మనకి ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి వేడిగా ఉన్నటువంటి పాలని వేస్తేనే ఆ వాటర్ తగిలి ఆ పాలు అనేవి ఆటోమేటిక్గా గోరువెచ్చగా అయిపోతాయి. అదే మీరు గోరువెచ్చని మిల్క్ని యాడ్ చేస్తే ఏంటంటే ఇంకా కూల్ అయిపోతాయి అన్నమాట. సో మనం తోడు వేయాలి కదా మరి, సో దానికోసం అయితే మీరు వేడి పాలని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేడి పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను పెరుగుని యాడ్ చేసుకోండి. మనం నార్మల్గా పాలను తోడు వేయడానికి లైట్గా పించ్ పెరుగుని తీసుకుంటాం కదా, అయితే ఇది ఒకవేళ మన పెరుగులో కనుక ఇంత తోడు వేస్తే బాగా పుల్లగా అయిపోతుందండి. కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా కమ్మగా అయితే మీకు ఈ చల్ది అన్నం ఉంటుందన్నమాట. దీంట్లో మనం పెరుగుని ఎక్కువగా యాడ్ చేసుకుంటాం తోడు కోసం. 1 టేబుల్ స్పూన్ అయితే మీరు పెరుగుని యాడ్ చేసుకోండి. ఒకసారి పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తాన్ని కూడా కలుపుకొని మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే డైరెక్ట్గా వేసేసుకోండి. లేదు పెద్ద ఉల్లిపాయ ఉంటే ఈ విధంగా 4 ముక్కల్లా కట్ చేసి వేసుకోండి. అదేవిధంగా మీకు పచ్చిమిర్చి ఇష్టం ఉంటే కనుక ఒక పచ్చిమిరపకాయ వేసుకోండి. పచ్చిమిరపకాయ ఎందుకు వేసుకుంటాము అంటే మనం కొందరికి పచ్చడితో తినడం అలవాటు పెరుగన్నం. లేదు పచ్చడి బదులు ఒకసారి ఈ విధంగా పచ్చిమిరపకాయని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే చేసిన తర్వాత మనం ఒక ఓవర్ నైట్ అయితే దీన్ని ఉంచేయాలండి, మూత పెట్టేసి. నెక్స్ట్ డేకి మంచిగా తోడుకుంటుందన్నమాట. ఇందులో స్పెషల్ ఏముంది అని అనుకుంటున్నారా? సో వాటర్ వేయడం వల్ల మనకి పెరుగు అనేది గట్టిగా తొరకలు లేకుండా తోడుకుంటుందండి. సో గంజి అన్నంలాగా పల్చగా కూడా ఉంటుంది మనకిది. మనకి పెరుగుకి మజ్జిగకి తేడా అయితే చాలా ఉంటుందండి. మనం పెరుగు, మన పెద్దలు అంటారు కదా, పెరుగు అయితే వేడి చేస్తుంది, మజ్జిగ తాగండి అని. అది ఎందుకు అంటారంటే మనం పెరుగుతో కనుక మనం రైస్ని తీసుకుంటే పెరుగు అనేది మన పేగుల్లోకి వెళ్తుందండి. అది అరిగేలోపే పెరుగు అనేది పులవడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో మనకి యాసిడ్స్తో కలిసేలోపు అది పులవడం స్టార్ట్ అయ్యేసరికి మనకి డైజెషన్ అనేది సరిగ్గా కాదు, ఇంకా వేడి చేస్తుంది. అదే ఒకవేళ మజ్జిగను కనుక తీసుకుంటే మజ్జిగ అనేది ఆ డైజెషన్ అయ్యే మనకి పులిసేలోపే లోపల డైజెషన్ అయిపోతుందండి, అంటే చలవ చేస్తుంది అనమాట. ఎస్పెషల్గా ఈ సమ్మర్లో అయితే మనకి వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చాలా చాలా మంచి రెసిపీ అండి. సో అస్సలు మిస్ అవ్వకండి. ఇందులో మనకి నీరుల్లిపాయని ఎందుకు యాడ్ చేస్తామంటే మనకి సమ్మర్లో నీరుల్లిపాయ అనేది చాలా చలవ చేస్తుందండి. ఇంకా మంచి పెరుగు అనేది మంచి ప్రోబయాటిక్ కదా. సో నెక్స్ట్ తెల్లారికల్లా మనకి మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే పల్చగా తయారైందండి మనకి
పెరుగు ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే ఏంటంటే మనకి చాలా మజ్జిగ అన్నం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. దీంట్లో మీ రుచికి సరిపడా కొద్దిగా ఉప్పునైతే యాడ్ చేసుకుని కాస్త పచ్చడితో తినేవాళ్ళు తినండి, లేదు డైరెక్ట్గా ఈ విధంగా పచ్చిమిరపకాయను వేసుకొని ఉల్లిపాయతో తింటే చాలా చాలా టేస్ట్ పరంగా బాగుంటుంది. మీ హెల్త్కి కూడా ఫ్రెండ్స్ చాలా మంచిది. దీంట్లో ఎలాంటి నామోషీలు లేవండి. సో మనం ఎందుకంటే ఇడ్లీలు దోశలు తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా, కానీ ఒక్క 1 వీక్ అయినా సరే మంత్లో మీరు ఇలా తిని చూడండి. సో మీరే ఆ బెనిఫిట్స్ అనేది గమనిస్తారు, మీ హెల్త్ అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. సో పిల్లలకు కూడా తప్పకుండా ఈ సమ్మర్లో ఇది పెట్టడానికే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒక మంచి వీడియోని మీకు చూపించానన్న హ్యాపీనెస్తో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.